స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన చినజీయర్ స్వామి, అహోబిల రామానుజాజీయర్ స్వామి, దేవానాథ జీయర్ స్వామి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఆలయ నిర్వాహకులు. చినజీయర్ స్వామి వారు మాట్లాడుతూ ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం చేసే కార్యక్రమంలో పాల్గొన్నాం. సంప్రదాయాన్ని ఉత్తర దక్షిణ అనే తేడా లేకుండా అందరికీ అందించినటువంటి మన శ్రీమద్ ఉభయ వేదాంత ఆచార్య పీఠము అనేటటువంటి మన సంస్థతోటి దీన్ని జోడించి ఆ మార్గదర్శనంలో దీన్ని జరపాలి. ఉభయ వేదాంతాచార్య పీఠపు నేతృత్వంలో దీన్ని మనం సంప్రదాయానికి విరుద్ధం కాకుండా చేయాల్సినటువంటి సేవలకి, నియమాలకి, నిష్ఠకి ఏ రకమైనటువంటి మినహాయింపులు ఇవ్వకుండా, కాంప్రమైజ్ కాకుండా దీన్ని సవ్యంగా మనం నడిపించాలి. అందుకోసమే మేము ముగ్గురం కలిసి రావడం జరిగింది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం చేయడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం కోసం దేవుడు కొందరిని ఎంచుకుంటాడు. రామారావు దంపతులు ఇక్కడే స్వామి సన్నిధిలోనే, స్వామి సేవలోనే తమ జీవితాన్ని వాళ్ళు గడుపుతూ తక్కువేమి మనకు అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ వెలిసారు. భగవంతుడు సంకల్పించుకుని తన సంకల్పానికి లోటంటూ ఉండదు కనుక ఆయన ఇక్కడంతా కూడా మంచి గో సంచారము జరిగే అద్భుతమైనటువంటి క్షేత్రమగుగాక అని అనుకున్నట్టండి. అంతే, ఎక్కడికక్కడ అందమైనటువంటి సన్నివేశాలతో, దృశ్యాలతో అద్భుతమైనటువంటి క్షేత్రం ఏర్పడింది. వెంకటేశ్వర స్వామి వారి నిత్య సేవగా ఈ స్వర్ణగిరి దేవాలయం ఉంటుందని జీయర్ స్వాముల వారు తెలియజేశారు. నిరంతరము పారంపర్యముగా జరుగుగాక అని మీకు ఎప్పుడు తోడుంటుంది. చక్కగా సేవలు జరిపేటటువంటి ఆరోగ్యం, ఆయుష్యము కూడా భగవంతుడు మీకు ప్రసాదించాలి అని మేము స్వామి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన జీయర్ స్వాములు స్వామివారి కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంలో జీయర్ స్వాముల వారు పాల్గొన్నారు. శ్రీనివాస భగవానకి, వెంకటేశ భగవానకి, నివాసాయ శ్రీనివాసాయ మంగళం, శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి ఆరోగ్యాద్విర్విహార్య బ్రాహ్మణి మన మానేపల్లి కుటుంబ సభ్యులు ఆచార్య పీఠానికి దీన్ని ఒక అనుబంధ సంస్థగా సమర్పణ చేసే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఒక మీరంతా చేస్తున్నారు ఇక్కడ పైన అంతా మన మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ చుట్టి ఉన్నారు కనుక కొన్ని కనిపించట్లేదు, అందుకోసం తెలియజేస్తున్నాం. దాన్ని ఇప్పుడు ఇక్కడ చేశారు. మానేపల్లి కుటుంబం ఇందాక మనం అనుకున్నట్టుగా తన యొక్క ధర్మాన్ని, తన యొక్క కర్తవ్యాన్ని ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలి అనేది తెలిసి చేసేటటువంటి ఒక ఉత్తమ సంస్కారం కలిగినటువంటి కుటుంబం, చాలా ఆదర్శవంతమైనటువంటి కుటుంబం అని మేము భావిస్తున్నాం. మన వాళ్ళు నియమని చెప్పారు. చాలా మంది సంపాదన తప్ప మరొకటి లేదు జీవితంలో, ప్రధానము అదే. ఎంతెంత ఆర్జించగలిగితే అంత. ఇదే ఒక లక్ష్యంగా మనిషి బతికే కాలం ఎంత.
ఏ రంగంలో ఉండేవాళ్ళు అనే ప్రశ్న ఏం లేదు. అది లౌకిక రంగమా, ధార్మిక రంగమా, మతపరమైన రంగమా, లేకపోతే ఇతర రంగాల అనే తేడా లేకుండా అందరికీ ఒకటే లక్ష్యం, ఆర్జన, సంపాదన, ఇంకా పైసలు, ఇంకా పైసలు, ఇంకా సంపాదించాలి. ఇలాంటి కాలంలో మన ఈ కుటుంబం మనం సంపాదించేది వాడి అనుగ్రహం కావాలి. అది గుణాలైతే ఇవి ఎలాగైనా వస్తాయి, ఎలాగైనా పెరుగుతాయి, ఎలాగైనా నిలుస్తాయి అనే ఒక విశ్వాసంతో పనిచేస్తున్నారు. ఆ చేసేది కూడా నేను నా కోసం నా దగ్గర పెట్టుకోవడం కాదు, దీన్ని ఒక భగవత్ సేవ చేయగలిగేటటువంటి ఒక ఆధికారికమైనటువంటి ఒక సంస్థ ద్వారా జరిపించాలి అనేటటువంటి శ్రద్ధతో చేస్తున్నారు. మన వాళ్ళు ఇదివరకు రోజుల్లో శాస్త్రాల్లో మాట చెప్పారు, క్షణశః కణశశ్చైవ విద్యాం అర్థంచ సాధయేది. పైసలు సంపాదించండి, అక్షరము కూడా విద్యని సంపాదించండి. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మన వెంట ఇప్పుడు కూడా మన నీడ సాగుతుంది మృత్యువు. గృహీత ఇవ కేశేషు, ఎప్పుడైనా ఆయన మనం తీసుకువెళ్ళవచ్చు అనేది విషయాన్ని మర్చిపోకుండా వాడే యమధర్మరాజు వాళ్ళ ముందు నిలబడితే మన దగ్గర ఉండేటటువంటి దాన్ని ఎంత ఉదారంగా, ఎలాగో మనతో తీసుకువెళ్ళేది లేదు కనుక దాన్ని ఎలా 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 వేరే వాళ్ళకి అందించి మనం పెడతామో, ఎప్పుడు మన వెంట వాడు ఉంటాడు. జ్ఞాపకం పెట్టుకోండి, ఏ క్షణంలో వాడు పిలిచినా నేను రెడీ అనగలిగేటట్టుగా మంచి పనులు చేయండి. చేయదలుచుకున్న మంచి పనిని ఎప్పుడు కూడా మరో క్షణానికి వాయిదా వేయకండి, ఈ క్షణంలో చేయాలి. ఎప్పుడు ఆయన పిలిచినా ప్రియమివ అతిథి, మంచి అతిథి మన ఇంటికి వస్తే ఎట్లా స్వాగతించగలం, అట్లా స్వాగతించే అంత ధైర్యంతో, అంత ఉత్సాహంతో మంచి పనులు చేయండి. ఇదివరకు మన వాళ్ళంతా అలా చేశారు. మన మానేపల్లి కుటుంబ సభ్యులు తాము చేయదలుచుకున్నటువంటి మంచి పనిని అంత ఉత్సాహంతో, అంత ధైర్యంతో, ఎప్పుడు ఎవడడిగినా ధైర్యంగా సమాధానం చెప్పగలిగే అంత ఉత్సాహంతో దాన్ని చేస్తున్నారు. ఇది అందరికీ ఆదర్శం కావాలి. అట్లాంటి శ్రద్ధ మనందరికీ ఏర్పడాలి అని మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. మంచి పనులు సంపాదించండి, బాగా సంపాదించండి. 2 చేతులతో పాటు 100 చేతులతో సంపాదించండి. ఎన్ని? 100 చేతులతో సంపాదించండి. అయితే 1000 చేతులతో ఖర్చు పెట్టేట్టుగా ఉందండి. మంచిది, దైవానికి, ధర్మానికి, సమాజానికి. ఇది మనకి మానేపల్లి వాళ్ళు గమనించే ఆదర్శం. అందుకే ఇక్కడ స్వామి సన్నిధిలో ప్రతిరోజు సుమారు 5 నుంచి 10,000 మందికి స్వామి ప్రసాదాన్ని ఉచితంగా అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ వాళ్ళు చేస్తున్నారు. ఇలా మంచి సేవలు జరగాలి, అది మనందరికీ ప్రేరణనివ్వాలి. మనం కూడా అట్లా చేయగలం.